ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం బాలికల కోసం స్పెసిఫిక్ గా ఒక వసతి గృహం నిర్మించుకోవటం, పక్కనే తొందరలో వాళ్ళకి సంబంధించి ఒక పాఠశాల భవనం కూడా నిర్మించడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 2.5 కోట్లతో ఈ బిల్డింగ్ అత్యంత త్వరగా అండ్ రాష్ట్రంలో చాలా తక్కువ బిల్డింగ్స్ శాంక్షన్ ఇవ్వగా మన బిల్డింగ్ మొట్టమొదటిగా కంప్లీట్ అయిపోయి దాన్ని మనం ఇనాగ్రేషన్ స్టేజ్ తీసుకురాగలిగాం. రకరకాల ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇంత రోడ్ పక్కన ల్యాండ్ దొరికి తీసుకొచ్చిన దానికి ఆనరబుల్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి నా కృతజ్ఞతలు సార్. ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి బిల్డింగ్ కావడం వెరీ వెరీ అన్లైక్ సార్. అండ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ కానీ, పవర్ కానీ, రోడ్ కానీ, వాటర్ కానీ అన్ని రెడీగా పెట్టుకొని మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. అండ్ అక్కడ ఉన్న 5 crores వర్త్ బిల్డింగ్ కూడా కొన్ని కారణాలు ఆగిపోయింది సార్. అది కూడా మళ్ళీ స్టార్ట్ చేయడానికి విత్ పర్మిషన్ స్టార్టెడ్ సార్. అండ్ దీంతో పాటు ఆ క్లాస్ రూమ్స్ కూడా వాడడానికి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. విద్యార్థులకు నా శుభాశీస్సులు. చాలా సంతోషం. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది ఇన్కంప్లీట్ గా ఉన్న భవనాన్ని పూర్తి చేయడంలో సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు మన కాంట్రాక్టర్ తొందరగా చేస్తా అంటున్నాడు. ఆయన 50 లక్షలు అడిగాడంట. అది కూడా తొందరలోనే కలెక్టర్ గారు ఇస్తా అని చెప్పారు. ఇదంతా కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేసిందే. ఇది తప్పకుండా విద్యార్థులు కానీ, పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపాల్ కానీ అందరూ కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తాను. ఆనంద్ సార్ ముందుకు రండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.